బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. మరో 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. 1-2 రోజుల్లోనే చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ఓకే చెప్పిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో జాయిన్ కానున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ లోకి వలసలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సవంతి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. నిన్న 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడంతో ఇక నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో వరుసగా సమావేశాలు నిర్వహించి పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, మీరంతా పార్టీలో ఉండాలంటూ కూడా పదే వారిని ఫామ్ హౌస్ పిలిపించుకొని మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ కేసీఆర్ను కలిసిన వెంటనే వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇక మరో రేపు లేదంటే ఎల్లుండి మంచి రోజు చూసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమన్నట్టుగా తెలుస్తుంది. వారిలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర పార్టీ కూడా ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక మరో గ్రేటర్ హైదరాబాద్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే కూడా ఈసారి చేరికల్లో ఎమ్మెల్యే ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి గత ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేసిన ఎమ్మెల్యే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మరో 2 రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరడానికి ఇప్పటికే చర్చలు పూర్తి చేస్తున్నట్టు తెలుసు. ఇక ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, ఒకరు 2 సార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఎమ్మెల్యేతో పాటు తాజాగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రావడానికి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు జరగబోయే చేరికల్లో ఆ 2 కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దక్షిణ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో 2 బీఆర్ఎస్ పార్టీ చేరారు. ఒకరు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రావడానికి దాదాపు ఆయన సిద్ధమయ్యారు. కానీ గద్వాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో స్థానిక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఇక ఎవరు పార్టీలో నుంచి ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వస్తే స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులకు ఎవరికి రాజకీయంగా ఇబ్బంది ఉండదు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని నియోజకవర్గం సంబంధించిన కీలక నాయకులతో సీఎం చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆ జిల్లాలో గెలిచిన మరో కొత్త ఎమ్మెల్యే, ఈసారే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సీఎం సొంత జిల్లా కావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటుకు రావడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడున్న పరిస్థితులు, ఆ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని అక్కడున్న నేతలతో చర్చించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపినట్టుగా తెలుసు. అందుకే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి వచ్చారు. మరో 6 అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి సీఎంకి ఇష్టమైన 6 సంఖ్యనే మొదటిసారి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చారు. నిన్న 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరో 6 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి రావడానికి దాదాపుగా అంటే చర్చలు ముగించి ఇక ఎప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. రేపు లేదంటే ఎల్లుండి ఈ 2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు
ఈ ఆరుగురిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు లేదంటే ఎల్లుండి ముహూర్తం ఖరారు చేసుకొని సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధమన్నట్టుగా తెలుసు. ఇది బీఆర్ఎస్ పార్టీకి మరింత గడ్డు కాలం రోజు రోజుకు వస్తుందని చెప్పొచ్చు. ఈరోజు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్కి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాల్ ఆఫ్ చేసిన 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, మరో దఫా కాంగ్రెస్ పార్టీలో చేరే లిస్టులో ఈ 6గురుగా ఉన్నారా అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలు ఈసారి చేరికల్లో ఉండడంతో ఇక గ్రేటర్ హైదరాబాదు వంతులో భాగంగా ఈరోజు జరిగిన సమావేశంలో డుమ్మా కొట్టిన 6 ఎమ్మెల్యేలు భవిష్యత్తులో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారా అనే ఒక చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే ఈరోజు డుమ్మా కొట్టిన వారు ఎక్కువగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రెండో దఫాలో ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశాన్ని డుమ్మా కొట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు రెండో దఫా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీరంతా కూడా ఈరోజు జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నారనే ఒక అనుమానం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. సవంత్.